that political convenience determines responses to terrorism, extremism and violence. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోను భారత్కు చెందిన ఎందరో డెల్టాలు సిగ్మాలు తమకు తోచిన విధంగా కౌంటర్లు ఇచ్చారు. బట్ నిన్న భారతదేశానికి చెందిన అసలైన ఆల్ఫా రంగంలో దిగాడండి. జయశంకర్ గారు యునైటెడ్ నేషన్స్లో ఇచ్చిన ప్రసంగం తర్వాత ఎవరికి ఎక్కడ దిగాలో అక్కడ దిగింది. సాధారణ పదాలు వాడి ఎవ్వరి పేర్లు ప్రస్తావించకుండా ఏ దేశం యొక్క పేరును మెన్షన్ చేయకుండా జయశంకర్ గారు 3 దేశాలను టార్గెట్ చేసిన విధానం అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. ఆ 3 దేశాల పేర్లు కెనడా, చైనా, తుర్కియా. యూఎన్ స్టేజ్ పైన జయశంకర్ గారు దాదాపు 16 నిమిషాలు మాట్లాడారు. ఈ 16 మినిట్స్లో కెనడా, చైనా, తుర్కియా గురించి కేవలం 2 లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2 లైన్ స్టేట్మెంట్ ఇప్పుడు బజ్ను క్రియేట్ చేస్తోంది. ఆ 2 లైన్ స్టేట్మెంట్లో ఫస్ట్ లైన్ ఏంటి అంటే, పొలిటికల్ కన్వీనియన్స్ కెనాట్ డిక్టేట్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం అండ్ వైలెన్స్. ఇది ఇండైరెక్ట్ గా ట్రూడోకు, కెనడాకు తగిలే స్టేట్మెంట్. ఈ లైన్ వెనుకున్న మీనింగ్ ఏంటి అంటే, మీ రాజకీయ స్వలాభాల కోసం, అంటే కెనడాలో ఉన్న 7 లక్షల సిక్కుల యొక్క ఓట్స్ కోసం, సిక్ నాయకుడు జగ్మీత్ సింగ్ దగ్గర ఉన్న 24 ఎంపీ సీట్స్ కోసం, ముఖ్యంగా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లో ఉన్న మైనారిటీ ఓట్ బ్యాంక్స్ కోసం, ఉగ్రవాదాన్ని, ఖాళీస్తాన్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీను, హింసను సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అమూల్ బేబీ జస్టిన్ ట్రూడోను మొదటగా టార్గెట్ చేశారు. జస్టిన్ ట్రూడో బ్యాక్ టు బ్యాక్ సమస్యల్లో చిక్కుకుంటున్నాడు. మొన్న అంటే సెప్టెంబర్ 22వ రోజు నాజీ సైన్యంలో, అదే హిట్లర్ సైన్యంలో పనిచేసిన హుంక్ అనే వ్యక్తికి ట్రూడో మరియు ట్రూడో తోటి పార్లమెంట్ సభ్యులు కెనడా పార్లమెంట్ లో నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన విషయం మనకు తెలుసు. యూదులను ఊచకోత కోసిన ఒక వార్ క్రిమినల్ ను సన్మానించినందుకు అఫీషియల్ గా మీడియా ముందుకు వచ్చి ట్రూడో సారీ చెప్పాడు. నిన్న ట్రూడో మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాడు. నిజంగా ఒక విషయం అడగాలి, అసలు కెనడా పార్లమెంట్ లో ఏం జరుగుతోంది? కామెడీ జరుగుతోందా లేదా జబర్దస్త్ షో జరుగుతోందా? ఒక నాజీ వార్ క్రిమినల్ ను సన్మానించే ముందు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. ట్రూడో రాత్రిపూట చవక ముందు తాగి పార్లమెంట్ లో వస్తున్నారా? లేటెస్ట్ గా వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా దీపక్ వోరా అనబడే మాజీ ఇండియన్ డిప్లొమాట్ ట్రూడో పైన ఒక గంభీరమైన ఆరోపణ చేశారు. మొన్న ట్రూడో G20 మీటింగ్ కు వచ్చినప్పుడు G20 డిన్నర్ కు ట్రూడో రాలేదు. ఎందుకు రాలేదా అని ఆరా తీస్తే అయ్యగారు కొకైన్ మందులు వేసుకున్న హైలో ఉన్నట్లు దీపక్ వోరా గారు చెప్పుకొచ్చారు. చెడిపోయిన ట్రూడో ప్లేన్ లో కొకైన్ ఉన్నట్లు స్నైఫర్ డాగ్స్ గుర్తించాయి అని చెప్పారు. దీపక్ వోరా చేసిన ఆరోపణల్లో డెఫినెట్ గా నిజం ఉంటుంది. చవక మందు తాగి కెనడా పార్లమెంట్ ను నడిపితే ఏడ్చినట్లు ఉంటుంది అని ట్రూడో ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. ట్రూడో మాటలను క్షుణ్ణంగా గమనిస్తే చవక మందు తాగి మాట్లాడిన వాడిలాగే ఉంటుంది. ట్రూడో ఏమన్నాడు? హర్దీప్ సింగ్ నిజ్జార్ ను రా చంపింది అన్న క్రెడిబుల్ అలిగేషన్ మా దగ్గర ఉంది అన్నారు. క్రెడిబుల్ అలిగేషన్స్ అంటే ఏంటి? విశ్వసనీయమైన ఆరోపణ. ఎక్కడైనా విశ్వసనీయమైన సమాచారం ఉంటుంది, విశ్వసనీయమైన ఆధారాలు ఉంటాయి. విశ్వసనీయమైన ఆరోపణ ఎక్కడైనా ఉంటుందా? ఎవరైనా ఇలా చెప్తారా? చెప్పే అబద్ధమైన నిజంగా అబ్బినట్లు చెప్పాలి. రాత్రి వేసుకున్న పౌడర్ దిగడానికి మిల్క్ షేక్స్ తాగి ఆ తర్వాత మాట్లాడు అని ట్రూడోను కొంతమంది ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇంకొక విషయం అర్థం కాదు, ఈ అమెరికా, కెనడా రాజకీయ నాయకులకు యూదులంటే ఎందుకంత భయం? ఎందుకంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయం నుండి, ఎర్లీ 19th సెంచరీ నుండి పెద్ద పెద్ద కంపెనీస్లో యూదులు ఇన్వెస్ట్ చేసేవారు. ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో యూదుల దగ్గర చాలా డబ్బులు ఉండేవి. కెనడా, అమెరికా రాజకీయాలను ప్రో జ్యూస్ కమ్యూనిటీ ప్రభావితం చేస్తాయి, ఇది నిజం. కాబట్టే వీళ్ళు ఇజ్రాయెల్ అంటే భయపడతారు. ఇదే కెనడా పార్లమెంట్ లో ఏషియన్ కంట్రీ వార్ క్రిమినల్ యొక్క సన్మానం జరిగి ఉంటే వీళ్ళు ఇంత భయపడి ఉండేవారా? క్షమాపణల వరకు వచ్చేవారా? లేదు. మొన్న చేసిన వీడియోలో నేను ఒక విషయం చెప్పాను. కెనడాలో అల్ ఖైదా, ఐసిస్, ఖాలిస్తానీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు మాత్రమే ఉంటారు అని. ఆ లిస్ట్ లో నాజీ ఉగ్రవాదులు కూడా ఉన్నారు అని యాడ్ చేయాలి. ఈ వాఫెన్ ఎస్ఎస్ లో పనిచేసిన నాజీ ఉగ్రవాది అయిన హుంకాను కెనడా గత 50 ఏళ్ల నుండి ఆశ్రమిస్తోందండి. ఈ హుంకా అనే వ్యక్తి కెనడాలోని నార్త్ బేలో ఉంటున్నారు. ఒక పక్క కెనడా నాజీ వార్ క్రైమ్స్ ను ప్రతి ఒక్క ఫోరంలో తప్పుపడుతూనే ఇంకోవైపు నాజీ వార్ క్రిమినల్ కు ఆశ్రమిస్తోంది. వీళ్ళ హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ ఒకసారి అందరూ గమనించాలి. ఈ వెస్టర్న్ దేశాలు డెమోక్రసీ పాట పాడింది ఎప్పుడు? హిట్లర్ ను చూసి భయపడి మాది మాది డెమోక్రసీ అన్నారు. జ్యూస్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, అంతే. మొదటగా ట్రూడో పార్టీ స్పీకర్ రోటా సారీ చెప్పాడు. నెక్స్ట్ డేనే ట్రూడో క్షమాపణ చెప్పాడు. జయశంకర్ గారు చెప్పిన నెక్స్ట్ లైన్ చూడండి. రెస్పెక్ట్ ఫర్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ అండ్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ ఇన్ చెర్రీ పికింగ్ అన్నారు. ఈ స్టేట్మెంట్ చైనాకు, తుర్కియాకు తగులుతుంది. రెస్పెక్ట్ ఫర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ఒక దేశం యొక్క భూభాగాన్ని వేరే దేశాలు గౌరవించాలి అని.
చైనా మొన్న ఏం చేసింది? అరుణాచల్ ప్రదేశ్ను, అక్సై చిన్ను, సౌత్ చైనా సీను తమ దేశ భూభాగాలుగా అనౌన్స్ చేసి ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. అంటే చైనా రూల్ ఆఫ్ లాను పట్టించుకోదు, వరల్డ్ ఆర్డర్ను పట్టించుకోదు అని అర్థం. మా రాజీ, మా ఇష్టం, మాకు వచ్చినట్లు మేము చేస్తాం, ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అన్నట్లు చైనా బిహేవ్ చేయడాన్ని జయశంకర్ గారు తప్పుపడుతున్నారు. ఇండైరెక్ట్ గా యూఎన్ కు కూడా రాడ్ వేశారు. చైనాను కట్టడి చేయడం యూఎన్ యొక్క బాధ్యత అని, రూల్ ఆఫ్ లా అనేది సమానంగా అందరికీ ఉండాలి అని కూడా చెప్పారు. యుఎన్ఎస్సీలో సభ్యత్వం ఉన్న చైనా రూల్ ఆఫ్ లాను పట్టించుకోవడం లేదు అని గుర్తు చేశారు. యునైటెడ్ నేషన్స్ లో చైనా పర్మనెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు రూల్ ఆఫ్ లాకు కట్టుబడి ఉండాలి కదా, ఎందుకు చైనా కట్టుబడి లేదు అనే మీనింగ్ వచ్చేలాగా వాయించారు. రూల్ మేకర్స్ కెనాట్ బ్రేక్ ద రూల్ ఆఫ్ లా అన్నారు. రూల్ ఆఫ్ లా ఇస్ అప్లికేబుల్ టు ఆల్ అన్నారు. ఇక్కడ యుఎస్ పైన కూడా ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు. అమెరికా వేరే దేశాల ఇంటర్నల్ అఫైర్స్ లో కాళ్ళు చేతులు కడుక్కొని దూరుతుంది, ఏదో హక్కులాగా గర్వంతో దూరుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 ఏళ్ల పాటు ఏం చేసిందండి? ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ కాదా? హర్దీప్ సింగ్ నిజ్జార్ అనే ఒక ఉగ్రవాదిని చంపితే మీకు రూల్ ఆఫ్ లా గుర్తుకొస్తోంది. జూలై 31, 2022లో ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ డ్రోన్స్ను పంపి అల్ ఖైదా లీడర్ అయిన అల్ జవైనీను చంపడం ఇంటర్నేషనల్ లాను ధిక్కరించడం కాదా? ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ కాదా? ఆఫ్ఘనిస్తాన్ సాయిల్లో ఆఫ్ఘనిస్తాన్ సిటిజన్ను మీరు చంపితే హీరోయిజం, కెనడియన్ సాయిల్లో నిజ్జార్ను మేము చంపితే ఫ్యాసిజమా? రూల్ ఆఫ్ లా అనేది రూల్ మేకర్స్కు, రూల్ టేకర్స్కు సమానంగా ఉండాలి అని జయశంకర్ గారు గుర్తు చేశారు. జయశంకర్ గారు ఇచ్చిన 16 మినిట్స్ స్పీచ్లో 16 అవర్స్ కంటెంట్ను రాయొచ్చు. అంత డీప్గా, డిప్లొమాటిక్గా, సెక్యులర్గా సమానంగా అందరికీ వడ్డించారు. యూకేలో రిషి సునక్ గారు ఉన్నారు కాబట్టి, ఈయన ప్రో ఇండియన్ కాబట్టి ఈ ఇండియా కెనడా ఇష్యూలో యూకే దూరడం లేదు, అది మీరు గమనించాలి. రిషి గారు లేకపోయి ఉంటే ఊర్లో పెళ్లికి కుక్కలొచ్చి తీన్మార్ డ్యాన్స్ చేసినట్లు యూకే ఈ పాటికే ఈ ఇష్యూలో వచ్చి ఉండేది. జయశంకర్ గారు చెప్పిన తర్వాతి స్టేట్మెంట్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్ అంటే ఇది తుర్కియా దేశానికి తగులుతుంది. టర్కీ ఎక్కడుంది? ఈ మ్యాప్లో చూడండి, ఎక్కడో యూరోప్ కింద తగలడింది. కాశ్మీర్ ఇష్యూ గురించి టర్కీకి ఎందుకు కావాలి? ఒకవేళ టర్కీ భారత్తో బార్డర్ షేర్ చేసుకుంటే సరేలే, కాశ్మీర్లో అన్స్టెబిలిటీ వస్తే కాశ్మీరీ ప్రజలు టర్కీకి వలస వస్తారు, అందుకే టర్కీ కన్సర్న్ను రేస్ చేస్తోంది అనొచ్చు. ఆ పిచ్చికుక్క ఆల్రెడీ పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూను లేవనెత్తుతోంది. ఒకవేళ తుర్కీ ఇండియాతో బార్డర్ను షేర్ చేసుకుంటే నైబరింగ్ కంట్రీ స్టెబుల్గా ఉండాలి అని కాశ్మీర్ విషయంలో టర్కీ కలగజేసుకుంటోంది అనుకోవచ్చు. బట్ టర్కీకి, భారత్కు, కాశ్మీర్కి ఎటువంటి జియోగ్రఫికల్ కనెక్షన్ లేదు. కానీ గత 10 ఏళ్ల నుండి తుర్కియా అన్ని ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కాశ్మీర్ గురించి మాట్లాడుతోంది. మొన్న కూడా ఎర్దోగాన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో కాశ్మీర్ గురించి మురిగిపోయాడు. ఈ యునైటెడ్ నేషన్ హ్యూమన్ కమిషన్ ఎక్కడ జరిగితే అక్కడ ఎర్దోగాన్ ముఖం కడుకొని వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళి కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి అని కాశ్మీర్ ఇష్యూకు గ్లోబల్ అటెన్షన్ తీసుకురావడానికి తాపత్రయం పడుతూ ఉంటాడు. ఇదే ఎర్దోగాన్ ఎందుకని చైనా యూగర్ ముస్లిం హక్కుల కోసం మాట్లాడు? తోటి ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ దరిద్రంలో ఉంటే ఎందుకని $5 బిలియన్ ఇచ్చి మానవత్వాన్ని చాటుకోడు? యమన్ యుద్ధం గురించి ఎందుకని నోరు మూసుకొని ఉంటాడు? ఇరాన్ మేజర్ జనరల్ అయిన ఖాసిం సులేమానీని అమెరికన్ చంపినప్పుడు ఎక్కడ పోయాడు ఈ పెద్ద మనిషి? కాశ్మీర్లో ఒక్కటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందా? దీన్నే సెలెక్టివ్ క్రిటిసిజం అంటారు. జయశంకర్ గారు ఇదే విషయాన్ని చెప్పారు. చెర్రీ పికింగ్ అన్నారు. చెర్రీ పికింగ్ అంటే సెలెక్టివ్ విషయాల గురించి మాట్లాడడం. ఎక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీటింగ్స్ జరిగితే అక్కడక్కడికి వెళ్ళి వామిట్ చేయడం. కాశ్మీర్లోని మానవ హక్కుల ఉల్లంఘన గురించి తుర్కియా మాట్లాడుతోంది. మరి సిప్రస్ను తుర్కీ సైన్యం ఎందుకు ఆక్రమించింది? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో డైరెక్ట్గా తుర్కీ సైన్యం అజర్బైజాన్కు సపోర్ట్ చేస్తోంది. ఆర్మేనియాలో మానవ హక్కులు లేవా? ఇండియన్ ఆర్మీ చేస్తే అణచివేత, తుర్కియా సైన్యం చేస్తే అనాథ సేవ. అజర్బైజాన్కు సైన్యం లేదా? ఎందుకు అజర్బైజాన్ యుద్ధంలో టర్కీ తల దూరుస్తోంది? టర్కీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నన్ను ఎందుకు ఎవరూ పట్టించుకోవడం లేదు, నేను కూడా అందంగానే ఉంటాను కదా అనేదే తుర్కియా ప్రాబ్లం. ఆ పాతబడిన ఒత్తోమన్ సామ్రాజ్యం చెవిను మళ్ళీ తీసుకురావాలి అని ఎర్దోగాన్ తాతయ్య గారు తాపత్రయపడుతూ ఉంటారు. సౌదీ అరేబియా ఉన్నంత వరకు ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న స్థానంలో తుర్కియా ఉండడం అనేది కష్టమే. యుఎన్ స్పీచ్ తర్వాత కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ అనే కాన్ఫరెన్స్ లో జయశంకర్ గారు వెస్టర్న్ మీడియా ముందు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ బ్రీఫింగ్ లో చాలా తెలివిగా జయశంకర్ గారు కెనడాలో ఉగ్రవాదులు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తున్నారు అనే విషయం మేము కెనడా ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పాము అని, కెనడాలో ఉన్న ఖాళిస్తానీ ఉగ్రవాదులను భారత్ కు పంపాలి అని చాలా సార్లు కెనడాను కోరాము అని, మా అభ్యంతరాలను, మా కోరికలను కెనడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు అని చెప్పుకొచ్చారు. ఈ ట్రూడో ప్రభుత్వానికి సిక్ గురుద్వారాల నుండి ఫండింగ్ వెళ్తుంది. ఈ ఖాళిస్తానీలు కుకైన్ ను డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి అందులో వచ్చిన కొంత డబ్బును ట్రూడో ప్రభుత్వానికి ఫండ్ చేస్తారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ లీడర్, పంజాబ్ లోక్సభ మెంబర్ అయిన రవనీత్ సింగ్ గారు చెప్పుకొచ్చారు. ఈ ట్రూడో ఫ్యామిలీ ఖాళిస్తానీలను ఏ రేంజ్ లో సపోర్ట్ చేస్తారు అంటే, ట్రూడో తండ్రి హయాంలో జరిగిన 1985 కనిష్క బాంబింగ్ యొక్క విచారణ
ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదు? డెమోక్రసీ గురించి గొంతెత్తి మాట్లాడే మీరు ఇంకా ఎందుకని కనిష్క బాంబింగ్ యొక్క విచారణ పూర్తి చేయలేదు? డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు అర్థం ఖాళీస్థానీలకు ఆశ్రయం ఇచ్చి భారత్ను విడగొట్టడానికి సపోర్ట్ చేయడం కాదండి. ఈ ఖాళీస్థానీలు కెనడాలో ఉన్న ఇండియన్ డిప్లొమాట్స్ను బెదిరిస్తున్నారు, కాన్సులేట్స్ పైన దాడులు చేస్తున్నారు. దీన్ని డెమోక్రసీ అంటారా? ఈ ఖాళీస్థానీలు ఇందిరాగాంధీ గారి హత్యను ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. మిస్టర్ ట్రూడో మా కెనడియన్ సిటిజన్ ప్లంబర్ అంటున్న హర్దీప్ సింగ్ నిజ్జార్ లాస్ట్ ఇయర్ ఇందిరాగాంధీ గారి వర్ధంతి రోజు రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. ప్లంబర్కు ఇందిరాగాంధీ గారి హత్యకు ఏంటి సంబంధం? ప్లంబర్ అంటే పైపులు పంపులు బిగించుకోవాలి కానీ వేరే దేశాలను విడగొట్టే ప్రసంగాలు ఎందుకు చేస్తున్నాడు? మీకు అల్ ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ గుర్తుంటే అల్ ఖైదాను పెంచి పోషించింది అమెరికానే అన్న విషయం మీకు తెలుసా? ఒసామా బిన్ లాడెన్ ఒకప్పుడు అమెరికా సిఐఏకు బ్లూ ఐడ్ బాయ్గా ఉండేవాడు. లెక్కలు తప్పాయి అంతే. ఇదే ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ను ధ్వంసం చేశాడు. అమెరికా చేసిన తప్పే ఇప్పుడు ట్రూడో కూడా చేస్తున్నాడు. రేపు ఇదే ఖాళీస్థానీలు కెనడాలో ఉగ్రవాదం చేస్తారు, కెనడా రాజకీయాలను శాసిస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రజలకు ఉండాలి, ఉగ్రవాదులకు కాదు. అసైలం, ఆశ్రయం అనేది అవసరం ఉన్న వారికి ఇవ్వాలి. భారత్లో ఉగ్రవాద ఆరోపణలు ఉన్న వారికి ఇవ్వకూడదు. కెనడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కెనడాలో ఉన్న ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆర్గనైజేషన్స్ ఇంకొన్ని రోజుల్లో కెనడా రాజకీయాలను శాసిస్తారు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.